శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 108. మధ్యా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసికా హాకి నిరూపధారిణి. మధ్యా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసికా హాకి నిరూపధారిణి. నామార్థము: మధ్యా సంస్థ ఎముకలలో ఉన్న మధ్యను ఆశ్రయించుచున్నది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఆజ్ఞాచక్రంలోని 2 దళాలలోని శక్తిని సమన్వయం చేసేది. హరిద్రాన్నైక రసిక పులిహోర అన్నంపై రసజ్ఞత కలిగినది. హాకిని రూపధారిణి హాకిని రూపం ధరించిన. శ్లోకార్థము: అమ్మా, నీవు జీవులలో మజ్జధాతువుకు అధిష్టాన దేవతవు. హంసవతి మరియు క్షమావతి ముఖ్య శక్తులతో సేవింపబడు హాకినీ దేవివి. పసుపు వర్ణపు అన్నమును ఇష్టపడు తల్లివి. ఢమరుకము, పద్మము, రుద్రాక్షమాల మరియు కపాలములు ధరించిన తల్లివి. అద్వైతార్థము: మధ్యా సంస్థ కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో ప్రవేశించినప్పుడు ఎముకల మధ్యలో ఉండే మజ్జ అనే ధాతువును తేజోవంతం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిగా, సృష్టి పోషణకు కూడా ఈ శక్తి పనిచేస్తుంది. తల్లి నుంచి బిడ్డను వేరు చేసినప్పుడు బొడ్డు తెంచుతారు. ఆ బొడ్డు ద్వారాగా వచ్చే మూలగను రాగి రేకులో పెట్టి మొలత్రాడుకు కట్టేవారు. ఆ మూలగలో శరీర నిర్మాణానికి అవసరమయ్యే ధాతువులు ఉంటాయి. అవసరమైనప్పుడు వైద్యానికి వాడేవారు. బొడ్డు ద్వారా వచ్చే మూలగకు అంత ప్రాధాన్యత ఉందని మజ్జా సంస్థ అనే నామానికి నామార్థము. ఈ మూలగ మనుషులలో ఎముకల మధ్య ఉంటే, చెట్లలో చేవ రూపంలో ఉంటుంది. రాయిలో అంతర్గతంగా ఉంటుంది. వాటి వల్ల పూర్వ చరిత్ర తెలుస్తుంది. రాయిలో అంతర్గతంగా ఉన్నది వ్యక్తమవదు, మానవులలో వ్యక్తమవుతుంది. అంతటా చైతన్యమే. హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఆజ్ఞాచక్రంలో ఉన్న 2 ముఖ్య నాడులలో హంసవతి, క్షమావతి అనే దైవీ శక్తులు ఉచ్ఛ్వాస నిశ్వాసలను నడిపిస్తూ ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, షాకుకి గురి అయినప్పుడు శ్వాస ఆగిపోకుండా ఆయురాయుర్ధం ఉన్నంత వరకు, అంటే తెలివి తప్పిపోయినా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగేలాగా చూస్తారు. అందుకే శక్తులను హంసవతి ముఖ్య శక్తి సమన్విత అన్నారు. హరిద్రాన్నైక రసిక హరిద్రాన్నం అంటే పసుపు అన్నం, అంటే పులిహోర. ఈ ధాతువులో ఉండే శక్తికి పసుపు అన్నం అంటే ఇష్టం. గర్భిణీ స్త్రీకి, యోగ సాధకుడికి పసుపు అన్నం బాగా పనిచేస్తుంది. మరి వ్యాధి నిరోధక శక్తిగా కూడా పనిచేస్తుంది. ఆజ్ఞాచక్రంలో వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తున్న చక్రేశ్వరి హాకిని రూప ధారిణిగా ఉన్నది అని మనకి పద్మా చెక్క అమ్మ శ్లోకానికి నామార్థము వివరించారు. పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.